హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది, యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి. మీ సమస్యలకి పరిష్కారాలు, లేకపోతే మీ రిలేషన్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్స్, అలాగే మీకు ఏదైనా చిరకాలంగా ఉన్న కోరిక అది నెరవేరుతుందా అన్నీ కూడా మనం ఇప్పుడు యూనివర్స్ని, ఆ డివైన్ని అడుగుదామండి. మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది ఆ డివైన్ నుంచి ఏంటి మీకు సందేశం ఏమొస్తుంది అనేది చూద్దాము. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి కోరిక ఉన్నా మనసులో అనుకోండి, అది నెరవేరాలి అనేసి అఫర్మ్ చేసుకోండి. మనసులో అనుకుంటూ ఉండండి, నెరవేరింది ఆ కోరిక అనుకుని గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. మీరు ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే ఆ యూనివర్స్ని ఏదైనా తప్పులు చేసింటే మన్నించమని, క్షమించమని కూడా వేడుకోండి. సో మీకు ఇప్పుడు ఎటువంటి మెసేజ్ అనేది వస్తుందనేది ఇప్పుడు చూద్దాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మొదటిసారి కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ ఎవరైనా చెప్పించుకోవాలి అని అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, దానికి మెసేజ్ చేయండి. అలాగే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను కింద, అది చూసి నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. నేమ్ సపరేట్గా నేమ్ పరంగా చూడం కాబట్టి ఎవరికైనా రెజనేట్ కావచ్చు, కనెక్ట్ కావచ్చు. సో మీకు రెజనేట్ అయితే, మీకు కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అని అనుకోండి. మీకు సంబంధం లేకుండా మీకు కనెక్ట్ కాకపోతే ఇది మీది కాదు అని అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇంకా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటోంది, ఏమి సందేశం పంపించింది అనేది ఇప్పుడు చూద్దామండి. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ సమస్య, మీ కోరిక మనసులో అనుకొని అది నెరవేరిందని అనుకుంటూ పాజిటివ్గా రెజనేట్ కావాలి, పాజిటివ్గా రిజల్ట్ రావాలి, పాజిటివ్ గైడెన్సే రావాలి, పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అనేసి మనసులో అనుకునేసేసి మీరు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మనసులో చెప్పుకోండి. ఇప్పుడు చూద్దాం ఎవరికి రీడింగ్ అనేది వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి గుడ్ మెసేజ్ ఇవ్వండి. వాళ్ళ సమస్యలు తీరిపోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కూడా తీరిపోవాలి, వాళ్ళ కోరిక మంచి నిజాయితీపరమైన కోరిక అయితే, నీతిపరమైన నిజాయితీపరమైన మంచిది కోరిక అయితే అది నెరవేరాలి, తప్పకుండా నెరవేరాలి. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా ఉండే కోరికలు తప్పకుండా నెరవేరాలి. సో చూద్దామండి ఏం మెసేజ్ అనేది మీకు రాబోతుంది, ఇవ్వబోతుంది. ఆ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ మీకు అందబోతోంది, ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటోంది అది చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. So number 1, 2, 3, చూద్దాము ఏం మెసేజ్ మీకు ఇవ్వాలని అనుకుంటోంది, ఆ యూనివర్స్ ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటోంది చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, మంచి మెసేజ్ని పంపించండి. మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి మంచి మెసేజ్ను పంపించండి. ఇది జనరల్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడైనా మీకు కంటపడచ్చు, మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే అది ఆ రోజు నుంచి వర్తిస్తుందని అర్థం. దీనికి జెండర్ అని లేదు, అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చూడొచ్చు. సో కార్డులో మేల్ ఉంటే మీరు ఫీమేల్ అనేసి ఫీమేల్కి సంబంధించింది అనుకోండి. కార్డులో ఫీమేల్ ఉంటే అది
మేల్కి సంబంధించింది అనైనా అనుకోవచ్చు. సో దీనికి అంటే ఇది పర్టికులర్గా జెండర్ అనేది ఏం లేదండి, ఎవరికైనా వర్తిస్తుంది ఈ రీడింగ్ అనేది. సో ఏజ్ లిమిట్, జెండర్ లిమిట్, జెండర్కి ఏం సంబంధం లేదు, ఏజ్ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చూడొచ్చు. సో ఇది ఇంకా ఫస్ట్ మెసేజ్ చూద్దామండి. యూనివర్స్ మంచి మెసేజ్ని పంపించండి. సో ద ఫూల్ వచ్చిందండి. సో మీకు ఏం మెసేజ్ పంపిస్తోంది యూనివర్స్ అంటే, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మీకు ఇష్టం ఉండదండి. రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఫ్రీగా ఉండాలని మనస్తత్వంతో ఉన్నారు. సో ఎటువంటి అంటే ఈజీ గోయింగ్ మెథడ్లో ఉండాలి అని అనుకుంటున్నారు మీరు. సో మీ లైఫ్ కూడా అలాగే ఈజీ మెథడ్ గోయింగ్లో ఉంటుంది. కానీ మీకు హెచ్చరించే వాళ్ళు, మీకు చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒకరు మీ గురించి ఆలోచించే వాళ్ళు, మీ గురించి హెచ్చరించే వాళ్ళు, చూసుకునే వాళ్ళు ఉన్నారు మీకు. సో అయితే మీరు ఈజీ గోయింగ్గా వెళ్ళిపోవాలని అనుకుంటారు, కానీ అంత ఈజీ లైఫ్ కాదు మీది. మీకు చుట్టూ సరౌండింగ్స్ కానీ, మీ చుట్టూ కానీ, చుట్టుముట్టు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని వెళ్ళాలి. కానీ మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్ కాదు. సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు కాబట్టి మీకేమనిపిస్తుందంటే, అరే నేను ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోనుకున్నా కూడా, నేను ఫ్రీగా ఉండాలి అనుకున్నా కూడా ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి, చుట్టుముడుతూ ఉంటాయి. చుట్టూ మిమ్మల్ని పెనవేసుకొని ఉన్నట్టు ఉంటాయండి సమస్యలు. అయితే బట్ ఆ సమస్యలన్నింటినీ తీసేసుకునేసి మీరు ఈజీ గోయింగ్గా ఫ్రీగా ఉంటారంటే, ఎక్కువ ఏ దాని గురించి ఎక్కువ తల చెడుపుకోరు, మైండ్ని పాడు చేసుకోరు, ఫ్రీగా ఉంటారు. అంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మీరు అంటే ఎక్కువ ఆలోచించరు, ఎక్కువ కష్టపడరు అన్నట్టు ఉంటారు. బట్ మీకు తెలుసు మీరు ఎంత కష్టపడుతున్నారు, మీరు ఎట్లా ఉంటారు. బయటకు చూసేదానికి అట్లా ఈజీ గోయింగ్గా ఉంటారు. ఒక ఇమ్మెచ్యూరిటీ పీపుల్ లాగా అనిపిస్తారు మీరు. బట్ ఇమ్మెచ్యూర్ ఏం కాదు, మీరు మంచి మెచ్యూర్డ్ పర్సనే. సో మీకు తగినట్టు మీరు ఆలోచిస్తారు. అయితే అనవసరమైన విషయాలు ఏమి పట్టించుకోరు. మీకు ఎంత అవసరమో అదే పట్టించుకుంటారు, మీకు ఎంత కావాలనో అదే తీసుకుంటారు. సో మీరు కాకపోతే కొంచెం రెబల్గా ఉంటారండి. రెబల్గా ఉంటారంటే ఏదైనా కోపం వచ్చేస్తుంది, ఈజీగా కోపం వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మీరు తట్టుకోలేరు. సో మీకు అయితే మీ దారి ఏమి పూలదారి కాదండి, కొంచెం ముళ్ళదారి. జాగ్రత్తగా ఉండాలి. అంటే అడుగు ముందుకు వేసేటప్పుడు చూసుకొని వేయండి, కాన్సన్ట్రేషన్తో వేయండి, చూసుకొని అడుగు వేయండి. ఎందుకంటే ముందు చాలా చాలా ముళ్ళు ఉన్నాయి, ముళ్ళదారి వస్తుంది. కాబట్టి మీరు ఎంత ఈజీ గోయింగ్ పర్సన్ అయినా, దేన్నైనా ఈజీగా తీసుకునే వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దీనికి ఏమి చెప్పొచ్చు అంటే, మీరు అన్నిటినీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటా అంటారు. బట్ సడన్గా వచ్చే సమస్యల్ని మీరు ఎదుర్కోలేరు. చుట్టూ చాలా సమస్యలు అనేవి రాబోతున్నాయి. సో కాబట్టి కొంచెం అడుగు ముందుకు వేసేటప్పుడు ఆలోచించి వేయండి, కొంచెం కాన్సన్ట్రేషన్తో జాగ్రత్తగా వేయండి. ఎవరు ఎలాంటి వాళ్ళు అని చూసుకొని వేయండి. ఎందుకంటే ఈజీగా పీపుల్ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. సో ఆ మోసపోకుండా, ఎవరి వలలోనూ పడకుండా, ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఇట్లాంటి సమస్యల వలన ఇట్లాంటివి మోసపోయే పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఎవరిని ఈజీగా నమ్మేదానికి లేదు. మీరు ఎంత ఈజీ గోయింగ్ అయినా, ఎంత ఈజీగా మనుషుల్ని ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. సో ఈజీగా మోసం చేసేస్తారు. ఈ సోషల్ మీడియాలో అట్లా ఇట్లా అనేసి మంచిగా పరిచయం పెంచుకొని మోసం చేయడం కావచ్చు, సైబర్ క్రైమ్ లాగా సైబర్ నేరగాళ్ళు చాలా వాళ్ళ వలన చాలా మోసపోతున్నారు. అలాంటివి సిచ్యుయేషన్స్ ఎదురు కావచ్చు. కాబట్టి జాగ్రత్త అని మీకు ఫస్ట్ మెసేజ్ వచ్చిందండి. సో మీరు అంత ఈజీగా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఫస్ట్ మెసేజ్ వచ్చింది. సెకండ్ మెసేజ్ ద చారియట్. సో ఇక్కడ చారియట్ అనేది వచ్చింది అంటే, ఇక్కడ ఇది మేజర్ ఆర్కాన్ అని, ఇక్కడ కూడా మేజర్ ఆర్కాన్ అని వచ్చింది. చూడండి, మేజర్ ఆర్కాన్ అని వచ్చింది. సో ద చారియట్ అనేది వచ్చింది అంటే, మీరు ఎక్కువ ట్రావెలింగ్ని ఇష్టపడతారండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే బాగా
ట్రావెలింగ్ చేయాలని ఇష్టము, సోలో ట్రావెలింగ్ చేయాలని ఇష్టము, మనసుకి అంటే ఎక్కడికి ఎవరితోనూ కలిసి వెళ్ళకుండా, అంటే ఫ్రెండ్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అట్లా కంటే సోలో ట్రావెలింగ్ ఇష్టం. మీకై మీరు ఆలోచించుకోవాలి, మీకై మీరు ఒంటరిగా ప్రయాణం చేయాలి, ఒంటరిగా ఉండాలి, మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు, మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు అది ఇష్టం, చాలా ఇష్టం, మీతో మీరు మాట్లాడుకోవడం చాలా ఇష్టం. కొన్నిసార్లు ఆ ప్రయాణం అనేది ఒక్కొక్కసారి సాఫీగా జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. బట్ ఇంట్లో రిస్ట్రిక్షన్స్ వలన కావచ్చు, ఇంకా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వలన కావచ్చు, మీరు సోలోగా ప్రయాణించేదానికి కాదండి, ఏదో ఒకటి ఇంట్లో సిచ్యుయేషన్ ఏర్పడేసేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు. మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్ అయితే మీ హస్బెండ్, లేకపోతే మీ అత్తమామలు, ఎవరైనా కావచ్చు. మీకు ఫ్రీడమ్ అనేది లేదు. ఫ్రీడమ్ కోసం మీ మనసు తహతహలాడుతోంది. అరే, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఎక్కడికైనా వెళ్ళగలగాలి, నాకు ఇష్టం వచ్చినట్లు నేను డబ్బులు ఖర్చు పెట్టగలగాలి అనే థింకింగ్ ఉంటుంది. బట్ చదువు పరంగా కూడా మంచిగా హయ్యర్ స్టడీస్ చేసేదానికి అబ్రాడ్కి వెళ్ళాలని, లేకపోతే ఇతర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కూడా మనసులో ఉంటుంది. అలాంటివి కూడా మీకు జరగకుండా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివలన కొంచెం డల్ అయిపోతారు మీరు. సో బట్ అంటే మీకు స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి అనేసి మనసులో ఉంది. రిస్ట్రిక్ట్ చేసినట్లు పెడితే మీకు నచ్చదు. కాబట్టి మీరు ఫ్రీగా ఉండాలి, నేను ఎక్కడికైనా వెళ్ళి నేనంతకు నేను ఏదైనా సాధించగలగాలి అనే ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి మెంటాలిటీ ఉంటుంది మీకు. అంటే మీకై మీరు ఓన్గా స్టడీగా నిలబడాలి, మీకై మీరు ఓన్గా బిల్డ్ చేసుకోవాలి, మీ ఐడెంటిటీ మీరు బిల్డ్ చేసుకోవాలి అని ఉంటుంది. అది నెరవేరుతుంది అనేసి ఇక్కడ అంటే వస్తుంది, ఆ ఐడెంటిటీ మీరు నిలబెట్టుకునే టైం అనేది వస్తుంది అని ఇక్కడ చూపిస్తున్నారు. సో మీకు మంచిగా మీ ఐడెంటిటీ మీరు నిరూపించుకుంటారు. మీరు పలానా వ్యక్తి, మీరు వాళ్ళ కూతురు, వీళ్ళ కొడుకు అట్లా కాకుండా మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది, మీకంటూ ఒక నేమ్ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవించే టైం అనేది వస్తుంది. ఆ టైం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు, యూనివర్స్ని అడుగుతున్నారు, నాకు అంటూ ఒక ఐడెంటిటీ కావాలి, ఒక పర్సన్ అంటే ఒక పర్సన్ అని కాదు, ఒక టాప్ లెవెల్కి రావాలంటే నేను ఒక ఫ్రీడమ్ కావాలి, ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండకూడదు అని మీరు యూనివర్స్ని అడుగుతున్నారు. అది వస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అది మీకు ఖచ్చితంగా వస్తుందని చూపిస్తుంది. అంటే మీ ఐడెంటిటీ మీకు వస్తుంది. మీరు ఐడెంటిటీ అంటే మీరు ఒక స్టేజ్కి వస్తారు, ఎదగగలుగుతారు, మంచి టాప్ పొజిషన్కి వస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ మెసేజ్ చూద్దామండి. ఏంటి యూనివర్స్ పంపించిన థర్డ్ మెసేజ్? 5 ఆఫ్ స్వర్డ్స్ అని వచ్చిందండి. అన్నీ కొంచెము ఇది ఎట్లుందంటే కొంచెం కొద్దిగా నెగిటివ్ కార్డ్స్ చూపిస్తుంది. ఇది నెగిటివ్ కార్డ్ ఇది. సో కొంచెం అంటే అంత నో కార్డ్ ఇది. అంటే 5 ఆఫ్ స్వర్డ్స్ అంటే కొంచెం ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, కొంచెం బాధలు ఎక్కువ ఉంటాయి, సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఆ సమస్యలకి పరిష్కారాలు మీకు మైండ్కి తోచదు. ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ముందుకు నా ప్రయాణం ఎలా సాగించాలి అనేది మీకు మైండ్ పనిచేయదు. అంటే ఎలా చేయాలి అనే దానికి ఆలోచన అనేది రాదు. అంటే ఎంత ఆలోచిస్తున్నా కూడా దానికి సొల్యూషన్ అనేది దొరకదు. సో ఇక్కడ ఎట్లుంటుందంటే మీరు చదువు విషయంలో కావచ్చు, మీకు ఇంకా చదవాలని ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ చాలు ఇంకా పెళ్లి చేసేద్దాము, నువ్వు చదివింది చాలు అనొచ్చు. లేకపోతే జాబ్ చేయాలని ఉంటుంది, చదివినంత వరకు జాబ్ చేయాలి, జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళకైనా జాబ్ రాకుండా ఉండడము, లేకపోతే ఇంకా కొంచెం ఇప్పుడే మీకు మ్యారేజ్ చేసుకోవాలని ఉండదు, కానీ మ్యారేజ్ చేసుకోవాలి అని ఉండకపోయినా కూడా మ్యారేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఇలాంటివి అనుకోని అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలే కావచ్చు, కానీ మైండ్ని తినేస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక రకంగా మైండ్ను తినేస్తూ ఉంటాయి అవి. ఎవరు చెప్పినా మీరు వినరు. మీరు కొంచెం ఒక
ఏమంటారు, జిద్ జిద్ పర్సన్, అంటే కొంచెం మొండి వ్యక్తి, మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందుకే కోపం వస్తూ ఉంటుంది. మీ పేరెంట్స్ కావచ్చు, అట్లా ఇంట్లో ఉండే వాళ్ళకు కోపం మీ మీద. ఎందుకు అని అంటే ఒక్క మాట కూడా మీరు వినరు, ఏదైనా చెప్పినా వినరు అనేసి. మీరు ఆలోచించే విధానం వేరు, మీ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో ఉండే వాళ్ళ ఆలోచించే విధానం వేరు ఇక్కడ. సో అట్లా మీకును వాళ్ళకు పొత్తు కుదరదు. ఏదో ఒక గొడవ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఏది ఒకే దాని మీద ఏకీభవించరు. వాళ్ళు ఒకటి చెప్తే మీరు ఇంకొకటి చెప్తారు. అలా ఉంటుంది పరిస్థితి. బట్ ఇప్పుడు కొంచెం టైం మీకు అనుకూలంగా లేదు అని చూపిస్తోంది యూనివర్స్. కొంచెం సహనం వహించండి. మీ కోరికలు నెరవేరడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మీకు టైం అనుకూలంగా లేదు. కొంచెం సహనం వహించండి అని వచ్చింది. సో ఇక్కడ కూడా 7 ద చారియట్ కూడా అంతేనండి. కొంచెం ఇది కూడా కొంచెం అంత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంత కాదు. కొంచెం అంటే కష్టపడాలి, దీనికి కూడా చాలా కష్టపడాలి. మీరు ఐడెంటిటీ కల్పించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇంకా. సో అంటే మీరు ముందు వెళ్ళిపోతున్నారు. అంటే మీ కోరికలు, మీ ఆశలు, కోరికలు మీకంటే ముందున్నాయి. సో మీరు వెనక ఉన్నారు. అలాంటి ఆలోచనలతో ఉన్నారు ఇక్కడ. సో కొంచెం సహనం ఉండాలి, ఆచరించాలి. కొంచెం మీకు పేషెన్స్ ఉండాలి, కొంచెం ఓర్పు సహనము అనేది ఉండాలి. కొంచెం దుడుకు స్వభావము తగ్గించుకోవాలి. మీరు అనుకోండి నెరవేరాలంటే కొంచెం సహనంగా ఉండాలి అని వచ్చింది. 3rd మెసేజ్ ఇది వచ్చింది కదా. 4th మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, మంచి మెసేజ్ పంపించండి. 4th మెసేజ్. ఓకే, 2 ఆఫ్ కప్స్. సో నైస్ అండి, 2 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ లైఫ్లోకి ఒక పర్సన్ రాబోతున్నారండి, ఒక మంచి పర్సన్ రాబోతున్నారు. వాళ్ళు మీకు మంచిగా లైఫ్ లాంగ్ ఉంటారు. అంటే మీ జర్నీ అనేది లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. 2 ఆఫ్ కప్స్ మీ లైఫ్లోకి, అంటే మీరు ఇష్టపడిన వ్యక్తి, ఒక లవ్ అనేది, మీ లవ్ ప్రపోజల్ కానీ లవ్ అనేది కానీ మీ లైఫ్లోకి రాబోతుంది. సో మీరు వాళ్ళను ఇష్టపడతారు, లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం కానీ, అంటే ఒక పార్ట్నర్షిప్ అనేది వస్తుంది. అంటే సింగిల్గా ఉండేవాళ్ళు డ్యూయల్గా అయ్యే సమయం అనేది వచ్చేసింది మీ లైఫ్లోకి. మీరు అనుకున్నది జరగబోతుంది. అంటే మీకు ఒక పర్సన్ నచ్చితే వాళ్ళ నుంచి రెస్పాండ్ రావడము, వాళ్ళ యాక్సెప్టెన్సీ రావడము, అలాంటిది జరగబోతోంది. కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక పర్సన్ వస్తారు. పార్ట్నర్షిప్ అనేది జరగబోతోంది. ఒకరు ఇద్దరు కాబోతున్నారు. ఒకరి థాట్స్ ఇంకొకరు షేర్ చేసుకోబోతున్నారు. ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్లు ఉండబోతున్నారు. సో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. అప్పుడు మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతోంది అనేసి వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ 5th కార్డ్ చూద్దామండి ఏంటి అనేది. సో స్ట్రెంగ్త్, నైస్, స్ట్రెంగ్త్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు మంచి ఎట్లా అని చూపిస్తుందంటే అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి. అన్నీ అందుబాటులోకి, అంటే మీరు కోరుకోండేది ఆ ఇన్ఫినిటీ, అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది మీకు అందుబాటులోకి వస్తుంది. ఆ యూనివర్స్, ఆ నేచర్ మీకు సపోర్ట్గా ఉంటుంది. అంటే ఆ నేచర్లో అంటే మీరు ఒక సింహాన్నే మచ్చిక చేసుకోగల అంతటి శక్తి ఉంటుంది మీకు. ఒక సింహం అంటేనే పులి, సింహము ఇవి క్రూర జంతువులు, క్రూర మృగాలు. సో వాటికి దగ్గరగా వెళ్ళాలంటేనే మనకు భయం. కానీ మీరు ఆ క్రూర జంతువుని, ఆ సింహాన్ని మచ్చిక చేసుకోగల శక్తి మీకుంది. అట్లాంటి నేచర్ మీది. అంటే దేన్నైనా కూడా మీరు మ్యానిపులేట్ చేసేసి మీ చేతుల్లోకి తీసుకోగలరు. మీకు అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. సో అట్లాంటి పర్సన్ మీరు. మీ చుట్టూ ఒక గ్లో ఉంది. అంటే మీరు ఏది కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది. మీరు ఏది అఫర్మ్ చేసినా కూడా అది నెరవేరుతుంది. మీరు ఏది అనుకున్నా కూడా అది సక్సెస్ అవుతుంది. మేనిఫెస్టేషన్, మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అది జరిగి తీరుతుంది. ఇప్పుడు మీరు ఒక సింహాన్నే మీ చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగినారు. అట్లాంటి వ్యక్తి మీరు. కాబట్టి మీకు ధైర్యము, తెలివితేటలు, నాలెడ్జ్ అన్నీ కూడా బాగున్నాయి. మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పడిండే కష్టాలకన్నిటికీ కూడా ఆ ఫలితం అనుభవించే టైం వచ్చేసింది. అంటే మీరు పడుతున్న కష్టాలకి అవన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది. సో అన్నీ తీరిపోతాయి. చాలా మంచి టైం అనేది మీకు రాబోతోంది అని ఇక్కడ
చూపిస్తుంది. ఇక్కడ మంచిగా మంచి టైం రాబోతుంది, బాగుంటుంది మీ లైఫ్. మీరు ఏదైనా ఈ టైంలో ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మేనిఫెస్ట్ చేస్తే ఏదైనా కూడా త్వరగా నెరవేరుతుంది. నెరవేరే అంత టైం ఉంది, త్వరగా నెరవేరుతుంది. కాబట్టి మంచివి పాజిటివ్గా ఉండేవి మేనిఫెస్ట్ చేసుకోండి. సో అట్లాంటి స్ట్రెంగ్త్ ఉంది మీకు, అంత స్ట్రెంగ్త్తో ఉన్నారు మీరు. మంచిగా స్ట్రెంగ్త్గా, అంటే స్ట్రెంగ్తీ పర్సన్ అంటే ఎట్లా అంటే సైకలాజికల్గా వీక్గా లేరు, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. మానసికంగా అంటే మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగే, మెంటల్లీ కూడా స్ట్రాంగ్. ఎవరినైనా కూడా ఇట్లా మాటలతో మెస్మరైజ్ చేస్తారు, మాటలతోనే మెచ్చిక చేసుకుంటారు. సో అలాంటి పర్సన్ మీకు ఇప్పుడు మంచి టైం అనేది ఉంది. ఇక్కడ రెండు చాలా మంచి కార్డ్స్ వచ్చినాయండి. ఇవి రెండు కూడా మంచి కార్డ్సే. ఇదొకటి కొంచెం నో కార్డు. సో 4 కార్డ్స్ అన్ని కూడా మంచి కార్డ్సే వచ్చినాయి. ఇంకా బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము ఏమొచ్చింది అనేది. ఓకే, 8 ఆఫ్ స్పాట్స్ వచ్చింది. సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే కొంచెం స్ట్రెయిన్ అవుతున్నారండి, దేనికో చాలా బాధపడుతున్నారు, స్ట్రెయిన్ అవుతున్నారు. అలాగే మనస్సు కంట్రోల్లో లేదు, మనస్సు ఏదో అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఏదో సాటిస్ఫై కలగడం లేదు మనసుకి, ఏదో బాధ కలుగుతుంది. ఎప్పుడు ఏదో ఒక బాధతో మనసు అంతా గిలగిలా కొట్టుకుంటుంది. సో అంటే దీనికి ఏదైనా మీరు అలసిపోయినట్టున్నారండి, చాలా వర్క్ చేసేసి అలసిపోయినట్టున్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకున్నారు. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ వలన మీకు మైండ్ పనిచేయడం లేదు, ఆలోచించుదామన్నా ఆలోచన శక్తి అనేది తగ్గిపోతూ ఉంది. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరితో ఎక్కువ మాట్లాడాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మైండ్ పనిచేయదు. ఒక మీకు మీరే రిస్ట్రిక్ట్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే అద్దంలో చూస్తే అక్కడ మీరు కనిపించరు, ఇంకొక పర్సన్ కనిపిస్తారు, ఎక్కువ సమస్యలతో ఇంకొక పర్సన్ కనిపిస్తారు. సో అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది. అంటే మీకు సమస్యల వలయం ముళ్ళుల్లాగా, కత్తుల్లాగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నీ కూడా నీట్గా తీరిపోవాలి అని అనుకుంటున్నారు. బట్ అన్నీ కూడా తీరిపోతాయి. మీకుండే సమస్యలు కావచ్చు, చిరకాలంగా ఉండే కోరికలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు తప్పకుండా తీరిపోతాయి అని వచ్చింది. తప్పకుండా తీరిపోతాయి అనేసి వచ్చిందండి. ఆ ఆలోచనలు కొంచెం తగ్గించుకోవాలి. ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం దూకుడు కూడా కాదు, ఇది ఏమంటారంటే కొంచెం ఒక రకమైన విప్లవాత్మకంగా ఉంటారు చూడండి. నాకు ఇదే కావాలి, మొండి, నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తాను, నేను ఇట్లనే ఉంటాను, నేను ఇట్లనే చేస్తాను అనేసి ఒక రకమైన మనస్తత్వంతో ఉంటారు. సో నాకు ఇదే కావాలి, నేను ఇలాగే ఉంటాను, నేను ఇట్లే ఉంటాను అనే ఒక రకమైన మనస్తత్వంతో ఉండేటటువంటిది కొంచెం తగ్గించుకోవాలంటే మొండి జగమొండి అంటారు కదా, అట్లాంటిది ఆ మొండితనం అనేది తగ్గించుకోవాలి. దేనికైనా కొంచెం మనం అడ్జస్ట్ అయ్యేది నేర్చుకోవాలి, సౌమ్యత నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు కొంచెం దూకుడుగా ఉంటారు, రెబల్గా ఉంటారు, కొంచెం కోపం ఎక్కువ, సీరియస్నెస్ ఎక్కువ, కొంచెం జోవియల్గా ఉండాలి, నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. అలాంటప్పుడు అయితే మీకు కొంచెం మార్పు వస్తుంది. అప్పుడు మీకు ఎంప్రెస్ వచ్చింది చూడండి, ఎంప్రెస్ అనేది అంటే అప్పుడు మీకు ఒక మంచి ఆ ఏంజల్ నుంచి ఒక మంచి గిఫ్ట్ కూడా వస్తుంది. అంత బాగా మంచిగా ఉంటారు, లైఫ్ అనేది హ్యాపీగా, లైఫ్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం కోపం తగ్గించుకోవాలి, కొంచెం దుడుకు స్వభావం తగ్గించుకోవాలి, అడ్జస్ట్మెంట్ అనేది రావాలి, సౌమ్యత రావాలి. ఇవన్నీ వస్తేనే మీకు లైఫ్లో మీరు అనుకోండేది సాధించగలుగుతారు. సో అప్పుడు మీకు మంచిగా టైం అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పరిస్థితి కొంచెం కోపం ఎక్కువ, ఆవేశము అది అనర్థాలకు చేటవుతుంది. కాబట్టి అవన్నీ తగ్గించుకుంటే మీ లైఫ్ అనేది బాగుంటుంది అనేసి చూపిస్తుంది. ఇక్కడ యూనివర్స్ మీకు ఓవరాల్గా ఏం చూపించింది, ఏం చెప్తోంది అని అంటే, మీరు కొంచెము దుడుకు స్వభావం తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి, సాఫ్ట్గా ఏమైనా డీల్ చేయాలంటే సాఫ్ట్గానే డీల్ చేయాలి. అంటే మనకు మ్యానిపులేట్ చేసుకునేంత శక్తి తెచ్చుకోవాలి, ఉంది. కానీ మీరు అప్పుడప్పుడు దాన్ని యూజ్ చేసుకోరు, కొంచెం బాధపడుతూ ఉంటారు, ఓవర్ థింకింగ్ చేస్తారు. ఆ ఓవర్ థింకింగ్ తగ్గించుకోండి, మీ టైం అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా పాస్ట్ అనుకుంటే ఫ్యూచర్ చాలా బాగుందండి. ఫ్యూచర్లో
చాలా మంచి లైఫ్ అనేది రాబోతుంది, మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అలాగే మీకు ఒక మంచి పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు. ఆ పర్సన్ లైఫ్ లాంగ్ మీ లైఫ్లో ఉంటారండి, మీతో జర్నీ చేసేదానికి మీ లైఫ్లోకి వస్తున్నారు. ఒక పర్సన్ మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారు అనేసి ఇక్కడ చూపిస్తుంది. వచ్చిన తర్వాత కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందండి. మీరు ఎట్లా ఉంటారంటే ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, అట్లాంటివి ఏవి లేకుండా బాగా ఒకరి కోసం ఒకరే పుట్టినారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే మీ గురించి ఇక్కడ చూపిస్తుంది. సో మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఇంకా ఒక పర్సన్ అంటే మంచి శక్తితో ఒక మ్యానిపులేటర్ లాగా ఉంటారు. ఏదాన్నైనా కూడా మీకు మచ్చిక చేసుకోగలరు, మీ దగ్గరికి రప్పించుకోగలరు, అట్లాంటి నేచర్ మీది. సో యూనివర్స్ కూడా మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తోంది. మంచి ఆరా ఉందండి, మీకు పాజిటివ్ ఆరా ఉంది. సో ఆ సన్ కూడా ప్రొటెక్షన్ ఉంది. ఆ సన్ నుంచి కూడా మీకు మంచి వైబ్స్ వస్తుంటాయి, పాజిటివ్ వైబ్స్. సో ఏదైనా కూడా మీకు తగినట్టు ఉండిపోతుంది. అంటే ఎటువంటి ప్రాణి అయినా కూడా మీకు అంటే ఏమంటారంటే ఎటువంటి ప్రాణినైనా మీరు మ్యానిపులేట్ చేయగలరు, మీకు అనుగుణంగా మార్చుకోగలరు. సో అట్లాంటి పరిస్థితి ఉంది, చాలా బాగుంటుంది మీ లైఫ్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ పాస్ట్ అంతా కొంచెం బాధపడుతూ కోపంగా ఆవేశంగా ఉంటారు. ప్రెజెంట్ పాస్ట్ అట్లుంటారు. ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యూచర్ అనేది చాలా మంచిగా వస్తూ ఉంది. సో సెలబ్రేషన్ అనేది జరుగుతుంది, తర్వాత హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. సో మంచి అబండెన్స్ అంతా, గ్రోత్ అంతా కూడా తీసుకొని వస్తుంది. సో చాలా బాగుంటుంది అనేసి వచ్చింది. ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 222 అని క్లెయిమ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను నాకు కమెంట్స్లో తెలియచేయండి. మీ అభిప్రాయాలు ఏవైనా సరే నాకు కమెంట్స్లో తెలియచేయండి, ఓకేనా? సో మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.